ఏళ్ళకేళ్ళు కూర్చొని చదువుతారు, ఎట్లయినా ఉద్యోగం సంపాదించాలని తిప్పల పడుతుంటారు. తెల్లందాకా పొద్దుందాకా ఈడవకుండా పుస్తకాలను అంటిల్లైతుంటారు. పరీక్షలు దగ్గర పడుతుంటే దినం 20 గంటలు చదివినోళ్ళు కూడా ఉన్నారు. తిన్నా తినకున్నా ఉపాసం ఉన్నా ఏం కాదు గాని నౌకరీ మాత్రం సంపాదించాలనుకుంటారు. అగో అట్లనే ఇప్పుడు గ్రూప్ 2 పరీక్షల కొరకు సిద్ధమయ్యిర్రు మనోళ్ళు. మరి అలాగా పరీక్షలు ఎక్కడెక్కడ ఎట్లెట్ట నడిచినాయో అంత తిరిగి ఒక్కసారి చూసేద్దాం పార్రి. మాత్రం ఆగం నిమిషం ఆలస్యమైనా లోపలికి లానీయం అనేటాళ్లకు ఇగో ఇట్లా కాళ్లకు పని చెప్పిళ్ళు. గ్రూప్ 2 పరీక్షలు రాద్దానికి వచ్చేటోళ్ళు పరీక్షలు రాసుడేమో గాని పరుగులు పెట్టుడే ఎక్కువైంది పాపం. టైం అంటే టైమే, మరి 9 కొట్టంగానే గేట్లు బంద్ పెడుతున్నారు. ఎవరిని లోపలికి లానీయకుండా గేట్లకు తాళాలు బిగిస్తున్నారు పోలీసు వాళ్ళు. తెలంగాణలో అయ్యేటి గ్రూప్ 2 పరీక్షకు ఆలస్యంగా వచ్చిలని గేటు కానే ఆపేసిళ్ళు వీళ్ళందరినీ. పాపం గీ అక్కను లోపలికి పోనీయకపోయేటాళ్లకు కింద పడి ఏడ్చుకుంటా గోడెలా పోసుకుంది. కమానంకించి చదివినాం సారు, ప్లీజ్ సారు అని ఎంత బదిలాడినా ఏం లేదు. రూల్ అంటే రూలేనని వెనకకెళ్ళగొట్టిలు. పాపంకి అక్క ఎన్నాళ్ళ సంధి అవుతుందో ఏమో పరీక్షకు రానియకపోయేటాళ్లకు ఎక్కెక్కేడుస్తుంది. బస్సులు దొరకక కొంతమంది, సెంటర్ల అడ్రస్సులు దొరకక ఇంకా కొంతమంది. ఆలస్యమైందని పోలీసు వాళ్ళు దండాలు దశకాలు పెట్టి బదిలాడితేనన్నా పంపిస్తారని పరీక్షలు రాయడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది దానిక పరీక్షలు రాయకుండానే వెనకకు మళ్ళీపోయారు. 2022లో జరిగిన నోటిఫికేషన్ తర్వాత 4 పోస్ట్పోన్మెంట్స్ తర్వాత జరుగుతున్న ఎగ్జామ్స్ కాబట్టి పిల్లలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని రకాల సౌకర్యాలు, అట్లాగే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సో రిజల్ట్స్ కూడా అతి త్వరలోనే, అంటే రికార్డ్ టైంలో 2 to 3 months లోనే రిజల్ట్ ఇచ్చే కూడా కృషి చేస్తాం. ఈ ఎగ్జామ్ రాయడం అంటే తెలంగాణలో తమ మీద తన నమ్మకం పెట్టుకొని, వ్యవస్థ మీద నమ్మకం పెట్టుకొని రావాల్సిన పరీక్ష తప్ప ఇది ఎక్కడో ఏదో జరుగుతుందని ఆందోళనతో రాసేది కాదు. ఇట్స్ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండే విధంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా ఎందుకు లేటుగా వచ్చిందని అడిగితే ఒక్కొక్కరిది ఒక్కో గోస. యాళ్లకు బస్సులు దొరకలేదని, ఆటోలు అందలేదని, సెంటర్ల అడ్రస్లు దొరకలేదని, దూరం ప్రయాణంకి ఏం చూస్తున్నామని ఎవరు తిప్పలాలది. కొంతమంది బాలింతలు చలికి బుడ్డ పొల్లగాలను సంకనెత్తుకొని వస్తున్నారు సెంటర్ల కాడికి. ఈ అక్క అయితే వాళ్ళ ఇంటి ఆయన చేతుల బుడ్డ పిల్లని పెట్టి పరీక్ష రాయడానికి పోయింది సెంటర్ లోపలికి. పాపం ఈ అక్క నడిచేతందుకు కూడా సోపతి లేకుండా చిన్నగా వస్తున్నది పరీక్ష రాద్దామని. నౌకరు చేయాలని ఆపోచన. మరి ఇట్లా వికలాంగులను బండ్ల మీద ఎక్కించి లోపలికి పంపిస్తున్నారు పోలీసార్లు. మొత్తానికైతే ముందుగా వచ్చిన వాళ్ళు పురుసత్తుగా నెంబర్లు చూసుకున్నారు, లోపలికి పోయిళ్ళు. కానీ ఇగో ఇట్లా ఆలస్యంగా వచ్చిన వాళ్ళ తిప్పలే చిన్నగా లేదు. మరి అటు బతిలాడి ఇటు బతిలాడి ససేమీలు అనేటాళ్లకు చేసేదేం లేక వెనకకు మళ్ళీ ఇంటి ముఖం పట్టిరు. అయినా ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానియమని అధికారులు ముందడికేంచే చెప్తూనే ఉండే కదనే అన్న. ఇంకో గంట ముందుగా వెళితే కాకపోయిందా అని కొంతమంది అంటుంటే ఒక్క నిమిషంతోనే అంతా పోయిందా? ఏండ్లకమ్మానంకించి చదువుకున్నోళ్ళు నౌకర్లు చేయాలని వాళ్ళకు కూడా ఉంటది. లోపలికి పోనిస్తే ఏం బాయే అని ఇంకొంతమంది. ఎవరికి దోసినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు తీయాలి. సర్కారు వాళ్ళు వేసిన ఆర్డర్లే వాళ్ళ కాయిదాలు. మరి వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు చేయాలి. మొత్తానికైతే ఉరుకులు పరుగులు, ఏడ్సుడు, తూడుసుడు, బతిలాడు, బాధపడుతోని తొలతనాడు గ్రూప్ 2 పరీక్షలు అయితే ఓడిచినాయి. మరి రెండో నాడు ఎట్ట నడుస్తుందో చూడాలిగా.